భయానికి మన మనస్సులో చోటు ఇవ్వకూడదు. ఎలాంటి పరిస్థితి నీ ఎదురుగా వచ్చి నిలబడినా, ఎర్ర సముద్రమే వచ్చినా, యోర్దానే వచ్చినా, ఎరుకో గోడలే వచ్చినా, సింహపు బోనే వచ్చినా, అగ్ని బాణాలే వచ్చినా, చెరసాలే వచ్చినా, మన పితరులు ఎక్కడ భయపడినట్టుగా కనబడలేదు. వారి కళ్ళల్లో భయము లేదు, వారి మాటలో భయము లేదు, వారి అడుగుల్లో భయము లేదు. క్రీస్తు యేసును కలిగిన వాడు ఎప్పటికీ ధైర్యంగానే ఉంటాడు. మనకు ధైర్యాన్ని ఇవ్వడానికే యేసయ్య మన కొరకు కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా ధైర్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మనము ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అంతకు మించి దేవుని కృపను పొందుకొని ఆ కృప ద్వారా ధైర్యాన్ని మనము తెచ్చుకోవాలి. ఇంకను చెప్పాలి అంటే పౌలు గారు అంటాడు, దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకు అనుగ్రహించి ఉన్నాడు కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. నీ నోట, నీ కళ్ళలో దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఎందుకు ఉండాలో తెలుసా? ఆ విశ్వాసమే, ఆ కలవరి రక్తమే, ఆ వాక్యమే, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ధైర్యాన్ని కలుగచేస్తూ ఉంది, ధైర్యముతో నింపగలుగుతుంది. మన ధైర్యం మన యేసయ్య